అలాగే నా పేరు మిత్ర ఒకటో మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఓజీ సినిమా మనకందరికీ కూడా బాగా నచ్చింది. అండ్ యూనో పవన్ కళ్యాణ్ గారికి రీసెంట్ టైమ్స్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంబ్యాక్ మూవీ. అండ్ చాలా అంటే చాలా హ్యూజ్ క్రేజ్ మధ్య రిలీజ్ అయింది. అండ్ డే వన్ కూడా చాలా హ్యూజ్ లెవెల్లో కలెక్ట్ కూడా చేసింది. అండ్ ప్రీమియర్స్కి కానీ తర్వాత కూడా మంచి రెస్పాన్స్ ఉంది. ఓవరాల్గా ఒక మంచి సాటిస్ఫైయింగ్ ఐ ఫీస్ట్ అసలు ఫ్యాన్స్కి అయితే మటుకు. సో అలాంటి ఒక సినిమా ఓజీ. సో అక్కడక్కడ లైక్ ఒకటి రెండు పాయింట్ల విషయంలో కొంచెం ఒక డిబేట్ లాగా వచ్చినప్పటికీ కూడా అంటే లైక్ కొంచెం ఎక్కడో కొంచెం డల్ అయింది, ఒకటి రెండు చోట్ల కొంచెం డిసప్పాయింట్ అయింది అన్నట్టుగా ఒకటి రెండు లాజిక్ ఫ్యాక్టర్స్ ఇలాంటి కొన్ని కన్సర్న్స్ వచ్చినప్పటికీ కూడా ఓజీ ఈజ్ ఏ ఫెనామినల్ హిట్. చాలా అంటే చాలా పర్ఫెక్ట్ సినిమా పవన్ కళ్యాణ్ గారికి ఎస్పెషల్లీ. సో ఆయన కంబ్యాక్కి చాలా అంటే చాలా రైట్ వేలో రిలీజ్ అయిన రైట్ టైంలో రిలీజ్ అయిన సినిమా అది. సో అంతా కూడా బాగుంది. యాక్చువల్గా ముందే ఎప్పుడో రిలీజ్ అవ్వాలి, బట్ లేట్ అయ్యి లాస్ట్ ఇయర్ అయితే రిలీజ్ అయింది. ఓకే, అయితే ఈ ఓజీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఓజీ 2 కూడా ఉంటుందని చెప్పి మనకు ఆల్రెడీ చెప్పారు. ఎందుకంటే ఈ సిద్ధార్థ్ నందన్ సాహో కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం లింకప్ చేశారు. సో ఈ సాహోని ఓజీని కూడా లింకప్ చేశారు యాక్చువల్గా. కాకపోతే అప్పుడు సాహో చిన్నపిల్లాడు ఆ లెక్కను చూపించారు మనకి. సాహో పెరిగి పెద్ద అయిన తర్వాత ఇంకా వేరే రకంగా జరిగింది స్టోరీ. సో ఆ గొడవలు ఏవైతే ఉన్నాయో ఆ గొడవల కారణంగానే వేరే చోటకి పంపించారు అన్నట్టుగా చెప్పారు. సో మరి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇంకొంచెం ఏజ్ అయినట్టుగా ఉండి ఆ తర్వాత ప్రభాస్ గారు కూడా ఏమైనా కొలాబ్ ఉంటుందా, లేదంటే ఓజీ ఇంటూ సాహో ఏమైనా ఉంటుందా అన్నట్టుగా కూడా ఒక పాయింట్ అయితే వచ్చిందనమాట. సో ఓకే, చూద్దాం, లెట్స్ సీ ఫర్దర్గా అన్నట్టు అనుకున్నాం. ఎందుకంటే యాజ్ ఆఫ్ నో ఆయన సుజిత్ గారు బేసిక్గా నాని గారి మూవీతో బిజీగా ఉంటారు. తర్వాత ఇమీడియట్గా ఓజీ రిలీజ్ అయిన వెంటనే నాని గారితో మూవీ అయితే మొదలైపోద్ది కదా. సో ఇంకా అసలు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదులే అనుకున్నాం. కానీ కట్ చేస్తే ఓజీ రిలీజ్ అయ్యి కూడా చాలాసేపు చాలాళ్ళు అయింది, కానీ ఇంకా సుజిత్ గారు అయితే నాని గారి మూవీలోకి ఎంటర్ అవ్వలేదు. సో బ్లడీ రోమియో అదే ఏదో చిన్న అనౌన్స్మెంట్ వీడియో అయితే రిలీజ్ చేశారు తప్పిస్తే ఇంకా ఎక్కువ వర్క్ అయితే మొదలు పెట్టలేదు దానికి సంబంధించి. ఎందుకు, నాని గారు బేసిక్గా ప్యారడైజ్ సినిమా డిలే అయింది. అదే డిలే అవుతూనే ఉంది అది. సో బేసిక్గా ఇప్పుడు ఆగస్టులో రావాల్సింది కూడా రావట్లేదు. సో ఆ తర్వాత ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు. అదనే కాదు, ఆల్మోస్ట్ ప్రతి సినిమాలు అంతే. ఇప్పుడు లెనిన్ కూడా అంతే. మొన్నటిదాకా జూన్ 26 పక్కా వచ్చేస్తున్నాం అన్నారు, కానీ తీరా చూస్తే ఇప్పుడు మళ్ళీ పోస్ట్పోన్ అయింది అది. సో వాళ్ళు జూలై 3rd వీక్కి అట్లా ప్రిఫర్ చేస్తున్నారు. సో మరి చూడాలి, ఇప్పుడు జూలై 3rd వీక్ అది కనుక వచ్చి అది కొంచెం లేట్ అయింది అనుకోండి, ఇఫ్ ఇన్ కేసు మేబీ ఫర్దర్గా అప్పుడు ఇంకొంచెం డిలే అవ్వచ్చు అన్న పాయింట్ కూడా ఉంది. ఏది విశ్వనాథ్ అండ్ సన్స్ సూర్య గారిది, అది చూడాలి మరి ఏం చేస్తారు. సేమ్ ప్రొడక్షన్ హౌస్ కదా, అందుకు కొంచెం కన్సర్నింగ్ ఉంటుంది. చూద్దాం ఏంటో మరి. అయితే సో ఇలా ఉంది యాజ్ ఆఫ్ నో అయితే మూమెంట్. సో సినిమాలన్నీ కూడా పోస్ట్పోన్ అవుతున్నాయి. సో అలాగే సుజిత్ గారికి కూడా ఇప్పుడు ఇంకా అందుకే షూటింగ్ అయితే మొదలవ్వలేదు, బట్ లొకేషన్స్ అయితే వెతుకుతున్నారు ఆల్రెడీ. సో ప్రీ ప్రొడక్షన్ అయితే నడుస్తుంది, లొకేషన్ అయితే వెతుకుతున్నారు. అండ్ ముంబైలో షూటింగ్ అయితే మొదలు పెట్టే ఛాన్స్ అయితే ఉన్నాయన్న ఒక పాయింట్ అయితే వచ్చింది. సో అంతా బాగానే ఉన్న టైంలో సడన్గా ఓజీ 2 గురించి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అంటే పవన్ కళ్యాణ్ గారి ప్రొడక్షన్ హౌస్ ఏదైతే ఉందో దాని నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఏమని, ఓజీ 2 సినిమా రాబోతోంది అని చెప్పి. ఓజీ 2 వెరీ సూన్ రాబోతోందని చెప్పి, అంటే చాలా త్వరలోనే మొదలవబోతుంది, త్వరలోనే రాబోతుంది అన్నట్టుగా ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారనమాట. సో అది నెక్స్ట్ లెవెల్ ఏమంటారు ఫైర్ క్రియేట్ చేసింది మొత్తం సోషల్ మీడియా అంతా కూడా. ఎందుకంటే ఓజీ 2 ఉంటే మోస్ట్లీ సాహోతో ఇంకా ఎక్కువగా కనెక్షన్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ప్రభాస్ గారి క్యామియో కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో అదనమాట పాయింట్. బట్ ఏంటంటే ఓజీ 2 అనేది కంటిన్యూషనా లేదంటే ఇంకేమైనా ఫ్లాష్ బ్యాక్సా అలా ఏంటి అనే దాన్ని బట్టి, అంటే మోస్ట్లీ ఓజీ టైంలోనే ఒక మాట అన్నారు, ఓజీ 2 ఒకవేళ వచ్చినట్టయితే అది బేసిక్గా సీక్వెల్ లా కాకుండా ప్రీక్వెల్ లాగే ఉంటుంది అన్నట్టుగా చెప్పారు. సో అలా ఉంటే మళ్ళీ ఇప్పుడు అంటే సాహో లింకప్ కానీ లేదంటే ప్రభాస్ గారి కనెక్షన్ కానీ ఉండదు. బట్ ఇఫ్ ఇన్ కేస్ సీక్వెల్ అయినట్టయితే, అంటే ఓజీ స్టోరీ అట్లా కంటిన్యూ అయినట్టయితే, ఒక 15 ఏళ్ళ 20 ఏళ్ళ తర్వాత కనుక కంటిన్యూ అయినట్టయితే దేర్ ఇస్ ఎ ఛాన్స్. అంటే అప్పుడు బేసిక్గా ఎట్లా తీసుకోవచ్చు అంటే, ఇప్పుడు బేసిక్గా సిద్ధార్థ్ నందన్ సాహోని ప్రపంచానికి తెలియకుండా దూరంగా పెంచినప్పటికీ కూడా తను అంత గ్రేట్గా ఎలా మారాడు. సో ఆ గ్రేట్గా మారే టైంలో తను అక్కడ కూడా కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసి ఉంటాడు కదా. సో ఆ ఛాలెంజెస్ ఫేస్ చేసినప్పుడు అది ఏమన్నా సాహో వర్సెస్ ఓజీ ఆర్ సాహో ఇంటూ ఓజీ ఏమైనా జరిగిందా, సాహో ఓజీ కలిసి ఇంకెవరి మీదకైనా వెళ్ళడం ఇట్లాంటిది జరిగిందా. సో అలాంటి కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ అయితే పెట్టచ్చు, దెర్ ఇస్ ఎ ఛాన్స్. బట్ చూడాలి. సో ఓజీ 2 అనేది మొదలవుతుందని చెప్పి వాళ్ళైతే అఫీషియల్గా చెప్పేశారు.
బట్ ఎప్పుడు వస్తుంది ఏంటనేది మనకైతే ఐడియా లేదు. బట్ ఇంకొక బజ్ వచ్చింది వెంటనే, అదేంటంటే OG2 షూటింగ్ నవంబర్ నుంచి మొదలవుతుంది అని చెప్పి. కానీ బేసిక్గా అసలు పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఆఫ్ నో సినిమాలకి కొంచెం దూరంగా ఉంటున్నారు అనేది ఒక మ్యాటర్. అంటే పవన్ కళ్యాణ్ గారు బేసిక్గా ఈ సురేందర్ రెడ్డి గారితో కథ ఓకే చేశారు, ఆ మధ్య గుర్తుందో లేదో. సో ఆయన ఆ కథ ఓకే చేశారు, ఆ కథ కూడా ఇంకా సెట్స్ మీదకి వెళ్ళలేదు. సో పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్గా ప్రజెంట్ అయితే మటుకు రాజకీయాల్లో బాగా బిజీగా ఉన్నారు. అంటే ఎస్పెషల్లీ ఈ ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలు కూడా బాగా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతున్నారు ఇప్పుడు పాలిటిక్స్ విషయంలో. సో ఆంధ్రాలో తెలంగాణలో రెండిట్లోని కూడా. సో అంత యాక్టివ్ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అవుతున్న క్రమంలో అంటే ఆయనకి సినిమాలకు డేట్లు ఇవ్వడం చాలా కాంప్లికేట్ అయిపోతుంటుంది. లైక్ ఆయన మహా అయితే హార్డ్లీ ఒక 40-50 డేస్ మహా అయితే ఇవ్వగలిగేది ఒక సినిమాకి. అండ్ అది కూడా ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 6 months, నాకు తెలిసి ఒక 6 months టైం స్పాన్లో ఆయన ఒక 40-50 డేస్ డేట్లు ఇవ్వగలుగుతారేమో మహా అయితే. ఒక 180 డేస్ ఉంటాయి మొత్తం అనుకుంటే, ఒక 40 డేస్ ఇవ్వగలుగుతారు అందులో నాకు తెలిసి. సో అంత తక్కువ షెడ్యూల్లో ఫినిష్ చేయగలుగుతారా లేదా మరి అనేది ఐడియా లేదు. కాబట్టి ఇంకా సురేందర్ రెడ్డి గారి సినిమా అయితే పట్టాలు ఎక్కలేదు యాజ్ ఆఫ్ నో. సో అది ఇంక ఎప్పుడు మొదలవుతుందో ఏంటో మనకు తెలీదు. సో ఒక పక్క అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మరో పక్క ఇమీడియట్గా OG2 మొదలవుతుంది అనే కాన్సెప్ట్ చెప్పడం అనేది ఏమో చూడాలి అన్న క్వశ్చన్ మార్క్ అయితే రైజ్ చేస్తున్నారు. కన్సర్న్స్ ఉంటాయి, ఎందుకంటే ఇప్పుడు ఆయన దానికే ఖాళీగా లేరు, ఇప్పుడు దీనికి ఎట్లా ఖాళీ చేసుకుంటారు అనేది ఉంటుంది కదా. సో ఆ 2 ఉన్నాయి క్వశ్చన్, అందుకని ఏది తెలియట్లేదు. బట్ బజ్ అయితే వస్తుంది నవంబర్ నుంచి షూట్ అని చెప్పి. బట్ మోస్ట్లీ అలా జరగకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే యాజ్ ఆఫ్ నో సుజిత్ గారు అయితే లొకేషన్స్ అయితే వెతుక్కుంటున్నారు నాని గారి మూవీ కోసం. సో లొకేషన్ స్కౌటింగ్ జరుగుతుంది. వన్స్ లొకేషన్ స్కౌటింగ్ అంతా కూడా ఓకే అయినట్టయితే ప్యారడైజ్ సినిమా షూటింగ్ ఏదైతే ఉందో అది కనుక ఫినిష్ అయినట్టయితే, ప్యారడైజ్ ఇప్పటికే దగ్గరగా 140 రోజులు ఎంతో షూట్ చేశారు, 120 రోజులు, ఇంకా 60 రోజులు షూటింగ్ పెండింగ్ ఉంది ప్యారడైజ్. అది ఏందో మరి, ఇంకా ప్యారడైజ్ అయితే ఇంకొక 60 రోజులు షూటింగ్ పెండింగ్ ఉందంట. 60 కాకపోయినా అట్లీస్ట్ ఒక 40-50 రోజుల దాకైనా పెండింగ్ ఉంది అది నాకు తెలిసి. సో ఇన్ని రోజులు షూటింగ్ పెండింగ్ అంటే ఇది ఆల్రెడీ జూన్ 13 వచ్చింది ఇవాళ. ఇంకేముంది జూలై ఆగస్టు. సో ఆ షూటింగే ఆగస్ట్ ఎండింగ్ దాకా ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే 50-60 రోజుల షూటింగ్ ఏదైతే ఉందో అది కంటిన్యూస్ ఉండదు కదా, మళ్ళీ లొకేషన్లు మారుతాయి, సెట్ వర్క్స్ మారుతాయి, అన్నీ మారుతాయి కదా కంప్లీట్గా. సో కంటిన్యూస్ ఉంటుంది కాబట్టి షూటింగే నాకు తెలిసి ఆగస్ట్ ఎండింగ్ దాకా సెప్టెంబర్ దాకా అవుతుంది. సో అనుకున్న దానికంటే చాలా లేట్ అవుతుంది నాని గారిది ప్యారడైజ్ మూవీ. సో బట్ ఎనీహో మొత్తానికి ఒకవేళ దాని షూటింగ్ సెప్టెంబర్ కల్లా అయిపోయింది అనుకుంటే అప్పుడు నాకు తెలిసి అక్టోబర్ నుంచి ఇమీడియట్గా నాని గారు దీని షూట్కి అయితే వెళ్ళిపోతారు, ప్యారడైజ్ షూట్కి వెళ్ళిపోతారు. లేదంటే ప్యారడైజ్ రిలీజ్ అయ్యే వరకు ఆగుతారు, ఎందుకంటే బేసిక్గా ప్యారడైజ్ సినిమా రిలీజ్ ప్రమోషన్స్లో కూడా కొంచెం ఆ లుక్ మెయింటైన్ చేయాలనుకుంటారు కదా. అందుకని నాకు తెలిసి రిలీజ్ అయిన తర్వాతే మోస్ట్లీ ఆ సినిమాకి అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది బ్లడీ రోమియో. సో లెట్స్ సీ, మరి చూద్దాం. సో ఇదే బ్లడీ రోమియోనే ఫస్ట్ తీస్తున్నారు, బ్లడీ రోమియో తర్వాత OG2 ఉంటుంది సో మోస్ట్లీ సుజిత్ గారికి. బట్ యాజ్ ఆఫ్ నో అయితే మాత్రం ఓన్లీ బ్లడీ రోమియో మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అండ్ ప్యారడైజ్ మీద నాని గారు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. నాని గారు కూడా ఇంకా వేరే వాటి మీద ఏం కాన్సన్ట్రేట్ చేయట్లేదు యాజ్ ఆఫ్ నో అయితే. బ్లడీ రోమియో మీద లేదు, వేరే వాటి మీద లేదు, దేని మీద లేదనమాట. సో అది ప్రాబ్లం. సో లెట్స్ సీ, మరి చూద్దాం ఏంటి సిచ్యువేషన్ అనేది. మరి ఇంక అంతే నాకు తెలిసినంతవరకు అయితే మటుకు OG2 ఇప్పుడు అప్పుడే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్లో ఎప్పుడైనా స్టార్ట్ అయితే స్టార్ట్ అవ్వచ్చు. లైక్ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్లో ఎప్పుడైనా సరే ఒక ముహూర్తం లాగా పెట్టి ఒక క్లాప్ అది కొట్టించి మొత్తం. సో అప్పుడు ఏదైనా అలాగేదైనా జరగచ్చు, తప్పిస్తే ఈ ఇయర్ అయితే కష్టం నాకు తెలిసి, నేను అనుకోవడం అది. తర్వాత ఈ గ్యాప్లో ఏంటంటే OG2 వస్తుందని తెలిసిన తర్వాత వేరే సీక్వెల్స్ మీద కూడా క్వశ్చన్స్ వచ్చినాయి, అంటే అవి ఎప్పుడు వస్తాయి అని చెప్పి. బికాస్ మనం చాలా సీక్వెల్స్ పెండింగ్లో ఉండిపోయినాయి మనకి, తెలుగు అనే కాదు వేరే ఇండస్ట్రీస్లో కూడా చాలా సీక్వెల్స్ పెండింగ్లో ఉండిపోయినాయి. ఏంటవి మనం చూసిన సినిమాలు ఎస్పెషల్లీ. ఒకటి తెలుగు నుంచి మాట్లాడుకుంటే వేరే వాటికి వెళ్దాం. ఫస్ట్ తెలుగు చూసుకుంటే సలార్ టూ వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమా. ఈజీగా ఒక 1700-1800 కోట్ల సినిమా, అది చాలా పెద్ద సినిమా. అది హిందీలో బేసిక్గా అది సృష్టించే సెన్సేషన్ అంతా ఇంత కాదు. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అది ఏందో ఆయన ఎప్పుడు తీస్తారో, ఈయన ఎప్పుడు ఖాళీ అవుతారో, ఏందో ఏం అర్థం కావట్లా. ప్రశాంత్ నీల్ గారు ఏమో డ్రాగన్తో బిజీగా ఉన్నారు, ప్రభాస్ గారు ఏమో 3 సినిమాలు ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 మూడింటి మధ్య తిరుగుతున్నారు, జగలవుతున్నారు ఆయన. సో అట్లా ఉంది ప్రజెంట్. సో అది తెలియట్లేదు ఏంటో. సో వీళ్ళిద్దరూ నాకు తెలిసి డ్రాగన్ 2 పార్ట్లు అయ్యే టైంకే ప్రభాస్ గారు కూడా ఈ 3 సినిమాలు ఫినిష్ చేసుకొని ఖాళీ అవుతారు.
సో నాకు తెలిసి బెస్ట్ ఆప్షన్ ఇద్దరికి కూడా ఆ టైంలో ఇంకా సలార్ 2 తీసేసుకుంటారు. సో సలార్ 2 ఒకటి పెండింగ్ ఉంది, అది చాలా పెద్ద సినిమా అది. తర్వాత దేవరా 2 ఒకటి పెండింగ్ ఉంది. దేవరా 2లో చాలా స్టోరీ తెలియాల్సి ఉంది ఇంకా మనకి. సో అది ఎప్పుడు వస్తుందని వెయిటింగ్. సో ఈలోపు మరి దేవరాకి ఎన్టీఆర్ గారు మరి బిజీగా ఉన్నారు కదా అని చెప్పి డ్రాగన్తో ఇంకా వేరే ఆప్షన్ లేక కొరటాల శివ గారు బాలకృష్ణ గారితో తీసుకుంటున్నారు సినిమా. సో అది అయిపోయిన తర్వాత అప్పుడు దేవరా 2కి వస్తారు. అట్లా అదొకటి ఉంది. సో ఇదొక వెర్షను. తర్వాత ఇంకొకటి కల్కి 2 కూడా మనకి సీక్వెల్ ఉంది. సో అది ఇప్పుడు ఆల్రెడీ షూటింగ్ నడుస్తోంది. ఇది అన్నిటికంటే పెద్ద సినిమా. ఇది బిగ్గర్ దాన్ బాహుబలి, బిగ్గర్ దాన్ సలార్ 2, బిగ్గర్ దాన్ పుష్ప 2, ఎనీథింగ్, బిగ్గర్ దాన్ ఎనీథింగ్, ఎనీ సీక్వెల్, బిగ్గర్ దాన్ దురంధర్ 2, అన్నిటికంటే పెద్దది ఇది. సో చాలా చాలా తోపు సినిమా ఇది. సో 2200 కోట్ల సినిమా, 2500 కోట్ల సినిమా కరెక్ట్ కనుక పడితే అదనమాట సిచ్యువేషన్. సో ఒక మాదిరిగా ఉన్నా సరే 2200 కోట్లు కొట్టేస్తుంది, అది మ్యాటర్. సో ఫ్యాంటాస్టిక్ సినిమా అది. తర్వాత పుష్ప 3 ఉంది. పుష్ప 3 మరి ఇంకా ఏం చేస్తారో తెలీదు, అది ఎప్పుడు వస్తుందో ఏంటో తెలీదు. ఇంకా వేరే చిన్న సినిమాలు కూడా ఉన్నాయి. పుష్ప 3 అయితే మటుకు చాలా టైం పట్టేస్తుంది, ఎందుకంటే అల్లు అర్జున్ గారు లైనప్ ఎక్కువ ఉంది ఈ గ్యాప్లో. AA22, AA23, AA24, AA25 అన్నీ ఫిక్స్ ఉన్నాయి. పుష్ప 3 విల్ బి AA26. సో ఈ గ్యాప్లో సుకుమార్ గారు 2 సినిమాలు తీస్తారు నాకు తెలిసి. ఒకటి రామ్ చరణ్ గారితో, ఇంకొకటి ఇంకెవరితోనో తీసి దెన్ హీ విల్ కమ్ బ్యాక్ టు పుష్ప 3. అది నేను అనుకోవడం. మరి చూద్దాం మరి ఏం చేస్తారో. యాజ్ ఆఫ్ నో అదొకటి ఉంది కన్సర్నింగ్. సో చిన్న సినిమాలు అంటే ఇంకా తెలిసిందే కదా, పులిమేర 3, తర్వాత మంగళవారం 2, ఇట్లా కొన్ని సినిమాలు ఉన్నాయి. వాటికి కూడా ఏవో సీక్వెల్స్ వస్తున్నాయి. సో సక్సెస్ సినిమాస్ ఇవన్నీ కూడా. సో వాటికి సీక్వెల్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇలాంటి కొన్ని ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి. తర్వాత కన్నడ ఇండస్ట్రీ చూసుకుంటే KGF 3 ఉంది, అది ఎప్పుడు వస్తుందో తెలియదు, మోస్ట్లీ సలార్ 2 తర్వాత. తర్వాత కాంతారా చాప్టర్ 2 ఉంది. సో అది ఎప్పుడు వస్తుందో ఐడియా లేదు. జయహనుమాను, ఆ తర్వాత ఛత్రపతి శివాజీ సినిమా, ఈ 2 అయిన తర్వాత కాంతారా చాప్టర్ 2 వస్తుంది నాకు తెలిసి. సో 2 సినిమాలు ఉన్నాయి, అక్కడ కూడా వెయిటింగ్ ఫర్ సీక్వెల్స్. తర్వాత హిందీలో చూసుకుంటే యానిమల్ పార్క్ ఉంది. అఫ్కోర్స్ డైరెక్టర్ మనోళ్ళు అయినప్పటికీ కూడా యానిమల్ పార్క్ ఉంది. తర్వాత బ్రహ్మాస్త్ర పార్ట్ 2 ఉంది. బ్రహ్మాస్త్ర పార్ట్ 2 యాక్చువల్గా వెయిటింగే, అంతా బాగానే ఉంటుంది. బ్రహ్మాస్త్ర VFX ఒకటే పింక్ కలర్ ఫైర్ ఇవన్నీ పెడతారు తప్పిస్తే అదర్ దాన్ దట్ మొత్తం అంతా బాగానే ఉంటుంది. సో ఇలా చాలా సీక్వెల్స్ అయితే ఉన్నాయి రావాల్సినవి. ఇంకా కొన్ని నేను మర్చిపోయాను నాకు తెలిసి. పఠాన్ 2 ఉంది, జవాన్ 2 ఉంది. జవాన్ 2 AA22 తర్వాత మోస్ట్లీ జవాన్ 2 ఉండే ఛాన్స్ ఉంది. అట్లా అనమాట. పఠాన్ 2 ఉంది. ఇప్పుడు బేసిక్గా కింగ్ తర్వాత నెక్స్ట్ మూవీ పఠాన్ 2నే, షారుఖ్ ఖాన్ది. సో మరి అంతే మరి ఇంకా. సో తెలియట్లా. ఇంకొకటి ధూమ్ 4 వస్తోంది, క్రిష్ 4 వస్తోంది. ధూమ్ 4 బేసిక్గా ఇతను రణబీర్ కపూర్, క్రిష్ 4 హృతిక్ రోషన్. బట్ క్రిష్ 4 బడ్జెట్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి. సో బడ్జెట్ 350 కోట్ల మించి ఒక్క రూపాయి ఇచ్చేది లేదంటే హృతిక్ రోషన్ ఏమో 500 కావాలి నాకు, లేనిదే కుదరదు నాకు, లేదంటే వదిలేసేయండి అంటున్నారు అనమాట. సో అట్లా. అంటే YRFకి రీసెంట్గా కొంచెం దెబ్బలు తగిలినాయి కదా వార్ 2తో, ఇంకా అందుకని కొంచెం వాళ్ళు ఏంటంటే కొంచెం తక్కువ బడ్జెట్ అనుకుంటున్నారు. బట్ క్రిష్ 4 విల్ బీ పీక్స్ ఒకవేళ బాగా కనుక వర్కౌట్ అయితే. బట్ ఎంత వర్కౌట్ అయినా ఒక 1000 కోట్ల వరకే మ్యాక్సిమం పీక్స్లోకి వెళ్ళినా సరే అన్న పాయింట్ ఉంది వాళ్ళకి. అందుకని వాళ్ళు ఆలోచిస్తున్నారు మరి రికవర్ చేసుకోగలుగుతాం లేదా. రికవర్ అయిపోతులేండి, బట్ 500 అబోవ్కి అనుకోవడమే 500 అనుకుంటే లాస్ట్కి వెళ్ళేసరికి 600 అయిపోతారని వాళ్ళ భయం. ఇప్పుడు అనుకోవడం 350 అనుకుంటే 400 దాటేస్తుంది. అందుకనమాట వాళ్ళ భయం అంతా కూడా. సో అదొకటి. ఇంకా చాలా ఉన్నాయి సీక్వెల్స్, లెక్క పెట్టాలి కానీ మనం, అంటే ప్రాపర్గా చూసుకోవాలి కానీ చాలా సినిమాలు ఉన్నాయి. వాటికి పార్ట్ 2 అయితే వస్తున్నాయి. సో బట్ ఏమో అంటే ఎగ్జాక్ట్గా ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది చెప్పలేని పొజిషన్ అయితే ఉందన్నమాట, అది మ్యాటర్. సో లెట్స్ సీ, మరి చూద్దాం ఏంటనేది. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో. మీరు బేసిక్గా దేని గురించి ఎక్కువ వెయిట్ చేస్తున్నారు, ఏ సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు మైత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాగా వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.